రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది చెప్పకపోతే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం చేయలేదు, ఏ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు నేను చెప్తాను అక్కడ నుండి వస్తేనే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బులు ఇస్తాను నేను చెప్తాను. ఈఐపీగా మినిస్టర్ 2 నెలలకు ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినారన్న మా ఆర్ఐ 4 విఆర్ఓ ఖర్చు పెట్టినారు 1,70,000. ₹1 కూడా రాలేదన్నా. ఇప్పుడు మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న. ఆ అమ్మ టెర్రర్ అంట, బాత్రూమ్ లో గీత ఉంటే పడుకోదంట, ఉచ్చపోయిందంట. అర్థమైందా? బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు అయ్యేది? నువ్వేళ్ళకి వాళ్ళ ఫుడ్ మన ఊళ్ళో దొరుకుతుందా? మడకసిరిలో హిందూపూర్ నుండి తెప్పించాలన్నా. వాళ్ళు మెను నువ్వు భయపడిపోతావన్నా, మెను చూపిస్తా. నువ్వు అంటావు కదా, నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు, నువ్వు మెనూ చూపిస్తా. దానికి నువ్వు సంతోషపడితే చూడ. డిన్నర్ 13వ తేదీ 1 వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, పుల్కా, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, ఆపిల్. మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ, ఆలూ పరోటా, దోశ కర్రీ, పాన్ కేక్. ఈ పాన్ కేక్ బెంగళూరులోనే దొరుకుతుందా, ఇక్కడ దొరకదు. డ్రై ఫ్రూట్స్, లంచ్, వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, మటన్ స్టార్టర్, ఎగ్ స్టార్టర్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, రాగి ముద్ద, రోటీ, చికెన్ బిర్యానీ, రైస్, పప్పు, రసం, కర్డ్, ఒలిగా, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, స్వీట్. ఇదంతా ఎక్కడి నుండి తెచ్చిస్తాడు తహసీల్దార్? ఏమండి మీరు అంటారు? ఎక్కడి నుండి? మా విఆర్ఓ ఎక్కడి నుండి తెస్తాడు? ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను. ఎక్కడి నుండి తెస్తాడండి చెప్పన్నా? నువ్వు చెప్పండి. ఒకడు